హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే కొంచెం రిలాక్సేషన్ కోసం హైదరాబాద్కి అయితే ట్రావెల్ చేసేసాం. మేమైతే ఇలా బయటకు వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. ప్రెగ్నెన్సీ వల్ల అండ్ అలానే బేబీ కొంచెం గ్రో అవ్వాలనేసి ఆల్మోస్ట్ బేబీకి 6 months వచ్చే వరకు మేమైతే ఎక్కడ వెకేషన్ ప్లాన్ చేయలేదు. హైదరాబాద్లో కొండాపూర్ దగ్గర ఉన్న సరత్ సిటీ క్యాపిటల్ మాల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు రుతుని గేమ్ జోన్కి తీసుకెళ్లాలనేసి మా ప్లాన్. మా చిట్టి తల్లికైతే ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, పెద్ద మాల్కి రావడం, గేమ్ జోన్ ఇంత పెద్దదానికి వెళ్ళడం. సో తన ఎక్స్పీరియన్స్ మీరే చూసేసేయండి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరైపోతారు. చూసారుగా మా చిట్టి తల్లి ఎగ్జైట్మెంట్, ఏది చూస్తే అది కావాలనేస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మేమైతే కౌంటర్ దగ్గరకు వచ్చాం. 1600 ఛార్జ్ చేయించేసాం. ఎందుకంటే మనం ఇక్కడ ఉండము, జస్ట్ వెకేషన్ కోసం వచ్చాము, మళ్ళీ వేస్ట్ అవుతుంది అనేసి. ఇప్పుడు 1600కి 5 rides 11 games వస్తుంది. ఆ రైడ్ చూస్తుంటేనే భయం వేస్తుంది కదా, అండ్ మా చిట్టి తల్లికి కూడా అలో లేదు. సో ఈ రైడ్ అయితే ఎక్కేస్తుంది. తను భయపడుతుంది అనుకున్నా కానీ బాగానే ఎంజాయ్ చేసింది. ఇక తనకు నచ్చినవన్నీ ఒక్కోసారి ఎక్కి ఆడేస్తుంది. మనం కూడా నో చెప్పలేం, ఎందుకంటే వచ్చిందే తను ఎంజాయ్ చేయడం కోసం కాబట్టి. తిను ఆడుతుండగా ఈ పక్కన వాళ్ళ తమ్ముడికైతే బాగా నిద్ర వచ్చేసింది. సో ఇక నేనైతే బాబుని తీసుకొని పక్కకు వచ్చేసాను, తను కొంచెంసేపు పడుకుంటాడని. ఇక వాళ్ళ డాడ్ అండ్ రుతు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఈ ఏరియాలో ఉన్నా. చూడండి, స్పేస్ రిలేటెడ్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు పిల్లలు అయితే ఎంత బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఈ VR గేమ్స్ ఆడటానికి. ఈ గేమ్స్ ఆడడానికి మనం తీసుకున్న కార్డ్ అయితే యూజ్ అవ్వదు. ఇక్కడ మనీ కట్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ గేమ్ కౌంట్. గురుగారు, ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. భయం వేసిందా? నాకైతే ఈ రైడ్ బాగా నచ్చింది. జంగిల్ థీమ్ పెట్టారు. ఇక గేమ్స్ దగ్గరే చాలాసేపు అయిపోయిందని ఇంకా బయలుదేరేసాము. కానీ వెళ్ళేదారిలో మళ్ళీ ఇంకొక రైడ్ ఎక్కింది. అండ్ ఇదైతే హయాన్కి ఫస్ట్ రైడ్. ఇక మేము కూడా మాల్కి బాయ్ బాయ్ చెప్పేసి లాస్ట్లో ఒక ఐస్ క్రీమ్ తినేసి బయటకు వచ్చేసాం.